వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ అయినట్లు నిర్ధారణ కావడంతో స్వామివారి భక్తులు హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసాన్ని బీజేపీ యువ మోర్చా నేతలు ముట్టడించారు. ఇక తిరుమల లడ్డును అపవిత్రం చేశారంటూ ఆందోళన చేపట్టారు. జగన్ నివాసానికి వెళ్లే గేటు వద్ద బైఠాయించారు. వీరిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఇక పోలీసులు యువ మోర్చా నేతల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. జగన్ క్షమాపణ చెప్పాలని బీజేపీ యువ మోర్చా డిమాండ్ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ అయినట్లు నిర్ధారణ కావడంతో స్వామివారి భక్తులు హిందూ ధార్మిక సంఘాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసాన్ని బీజేపీ యువ మోర్చా నేతలు ముట్టడించారు. ఇక తిరుమల లడ్డును అపవిత్రం చేశారంటూ ఆందోళన చేపట్టారు. జగన్ నివాసానికి వెళ్లే గేటు వద్ద బైఠాయించారు. ఇక వీరిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు యువ మోర్చా నేతల మధ్య వాగ్వాదం తోపులాట జరిగాయి. జగన్ క్షమాపణ చెప్పాలని బీజేపీ యువ మోర్చా డిమాండ్ చేసింది. ఇక ప్రధాన ద్వారం దాటుకుని వైసీపీ కార్యాలయం ముందు వరకు బీజేవైఎం నేతలు వెళ్లారు. వైసీపీ కార్యాలయం గోడలపై ఎర్రని సందూరం పోశారు. ఇక జగన్ ఇంటి లోపలికి వెళ్లేందుకు బీజేవైఎం ఆందోళన కార్యకర్తలు ప్రయత్నించారు. భారీ గేటు మూసి ఉండటంతో గేటు పైన కూడా ఎర్రని సింధూరం పోశారు. హిందూ ద్రోహి జగన్ అంటూ నినాదాలు చేశారు. గతంలో క్యాంపు ఆఫీస్ ఉన్న వైపు నుంచి లోపలి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. డౌన్ డౌన్ వైసీపీ సుబ్బారెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జగన్ కు వైవి సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా చేసిన ఫ్లెక్సీలతో నినాదాలు చేశారు. వైసీపీ కార్యాలయం జగన్ ఇంటి గేటు ముందు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. మాజీ సీఎం జగన్ ఇంటిని బీజేపీ శ్రేణులు ముట్టడించారు. తిరుపతి లడ్డు కల్తీపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో జగన్ ఇంటి ముందు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జగన్ ఇంటి గేట్లకు కాషాయ రంగులు వేసి బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు నిరసన తెలిపారు. వెంటనే బీజేపీ నేతలకు పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. అరవినా, ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా అయితేనేమి ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైతే కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన తిరుపతి
లడ్డూ ప్రసాదాన్ని పూర్తి స్థాయిలో కూడా అపవిత్రం చేశారు. దీనికి సంబంధించి వాడే అంటే ఈ ప్రసాదం తయారీకి వాడే నెయ్యిలో ఒక పక్కన జంతువుల అవశేషాలు అయితేనేమి, చేప నూనెలను కూడా సంబంధించి ఎన్డీడీబీ కూడా దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇచ్చింది. అదేవిధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేయడంతో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన హిందువులు అయితేనేమి, ధార్మిక సంఘాలు అయితేనేమి, ఒక పక్కన బీజేపీ అయితేనేమి, జనసేన, టీడీపీ నేతలు అయితేనేమి, హిందువులు ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఈ రోజైతే ఒక పక్కన బీజేపీ వాళ్ళైతేనేమి, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ అయితేనేమి, ఒక పక్కన దీనికి సంబంధించి బీజేవైఎం కార్యకర్తలందరూ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని ఇంటినైతే ముట్టడించడం జరిగింది. ఇంటికి కూడా ఏదైతే బీజేపీ కండువాలు ఈ హిందూ జెండాలు కూడా కట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే హిందూ దేవతల పట్ల అయితేనేమి, దేవాలయాల పట్ల కూడా చాలా వరకు కర్కశంగా ప్రవర్తించారనేసి, అదే విధంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన సాక్షాత్తు దైవంగా భావించే ఒక పక్కన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ ప్రసాదంలో ఏదైతే రివర్స్ టెండరింగ్ లోనే ఈ విధంగా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ప్రసాదానికి వాడే నెయ్యిని అతి తక్కువ ధరకు, అంటే ప్రస్తుతం మార్కెట్ లో చూసుకుంటా ఉంటే నెయ్యి ఎక్కడ చూసినా గానీ ఆవు నెయ్యి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే 600 నుంచి 700, దాదాపుగా కొన్ని చోట్ల అయితే 2000 వరకు కూడా ధర కూడా ఉంది. ఈ నేపథ్యంలో 320 రూపాయలకి కొనుగోలు చేయడం పట్ల ఈ విధంగా చేస్తేనే ఇటువంటి నాణ్యత కూడా తగ్గే పరిస్థితి ఉంది. గతంలో పూర్తి స్థాయిలో కూడా లడ్డూ ప్రసాదాలు చాలా వరకు నాణ్యత తగ్గింది అనేసి ఇప్పుడు అప్పటి ఏదైతే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కూడా చాలా సార్లు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా హిందూ సంఘాలు ముందు నుంచి కూడా తిరుమలలో చాలా వరకు అపవిత్రంగా గత ప్రభుత్వం వ్యవహరిస్తుందనేసి ఆరోపణలు కూడా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు కూడా ఈ విషయం పైన కూడా మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా వరకు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇవన్నీ కూడా చేయటం పట్ల జగన్ పైన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ పైన కూడా తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు. కాకపోతే ఇది మాత్రము వాళ్ళు మాత్రం సమర్థించుకునే పరిస్థితి. వైసీపీ పూర్తిగా ముందు నుంచి కూడా, అంటే ఇది అయితే ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇది ప్రస్తుతము అంటే ఈ శాంపిల్స్ తీసింది అంతా కూడా జూన్ 14వ తారీఖు తర్వాత తీసింది. అప్పటికే కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిందనేసి ఇప్పటికే కూడా వైసీపీ నేతలు చాలా వరకు మీడియా సమావేశాలు అయితేనేమి మీడియా ముఖం కూడా చెప్పే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా గత 5 ఏళ్లలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నివేదిక అయితేనేమి ఇప్పటికే కూడా ఒక రిపోర్ట్ అయితే పాక్షికంగా కూడా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించిన తిరుమల ఈఓ శ్యామలరావు అయితేనేమి, అదే డిప్యూటీ ఈఓ వెంకయ్య చౌదరి కూడా ఈ రోజు ముఖ్యమంత్రికి కూడా చంద్రబాబు కూడా ఇచ్చారు. దీనిపైన కూడా అధికారులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రివ్యూ కూడా నిర్వహించిన పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన అధికారులతోటి గత ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలు అయితేనేమి, అదే విధంగా కూడా ప్రసాదానికి వాడే ప్రతి ఒక్క దానికి సంబంధించి నివేదిక ఇవ్వాలనేసి కూడా ఒక పక్కన అధికారులకైతే ఆదేశించిన పరిస్థితి ఉంది. ఇది ఇలాగే కొనసాగితే గత ప్రభుత్వం హయాంలో పూర్తి స్థాయిలో దేవాలయాల పట్ల, హిందూ దేవతల పట్ల కూడా చాలా వరకు అన్యాయంగా కర్కశంగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ఇటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఒక పక్కన నెయ్యి విషయంలోనే కాకుండా మిగతా చాలా విషయాల్లో కూడా చాలా వరకు వైసీపీ ప్రభుత్వం కర్కశంగా ప్రవర్తించింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తుకు కూడా సిబిఐకి కూడా ఇచ్చే అవకాశాలు కూడా ప్రస్తుతం అయితే పరిశీలిస్తుంది. దీని నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక పక్కన వైసీపీ ప్రభుత్వం అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద కూడా తీవ్రంగా కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. పర్వీణ. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.